హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రమంతా షాక్. ఉచిత బస్సు ప్రయాణం రద్దు. సో ఎందుకు రద్దు చేశారు, అసలు రద్దు చేశారా లేదా అన్న పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్నాను లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందండి తెలంగాణ సర్కార్. దీనికోసం అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర సర్కారే భరించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సో అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సేవలను అయితే త్వరలో నిలిపినట్లయితే ప్రచారం జరుగుతోందండి. సో ఎందుకంటే ఖర్చును మొత్తం భరిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయల బస్ సర్వీస్ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. మరోవైపు ఈ పథకంలో కారణంగా టీఎస్ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో అయితే కొనసాగుతోందని అయితే అంటున్నారు. సో ప్రతి నెల ఉచిత బస్సుల సేవలకు డబ్బులు ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు 4 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఎటువంటి ఎటువంటి చెల్లింపులు జరగలేదు. 4 నెలలు అవుతున్నా కూడా. సో ఈ పరిస్థితి ఇలా కొనసాగితే బస్సులకు డీజిల్, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అని సో ఇవన్నీ చెల్లించడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమే ఉంది. కాబట్టి ముందుగా ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని తమ ప్రభుత్వం ఇరుకున పడేసిందని అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.